కంపల్సరీ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ చేసి బెనిఫిట్ దేనివల్ల ఉంటుంది, బెనిఫిట్ ఏ వీడియోస్ చేయడం వల్ల ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమున తరంగాలు. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా నా వీడియోస్ వేరే వాళ్ళకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా మీరు లైక్ కొట్టడం వల్ల. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ కూడా చేసేసేయండి. సో వీడియో ఏంటంటే, ఇప్పుడు కొత్త యూట్యూబర్స్ అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే కన్ఫ్యూజన్, మనకి వ్యూస్ ఎట్లా రావాలి, ఇట్లాంటి వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి, అదే కదా మెయిన్ ప్రాబ్లము. సో ఇప్పుడు షార్ట్ వీడియోస్ మనకి యూట్యూబ్ పెట్టిన రూల్ ఏంటిదంటే 10 మిలియన్ వ్యూస్ 90 డేస్లో కంప్లీట్ కావాలి, లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మనకైతే మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేనేమనుకుంటున్నా అండియర్లో, సో మనకి బెస్ట్ ఏది, ఇప్పుడు న్యూ బిగినర్స్కి అయితే మనకి బెస్ట్ ఏది, షార్ట్స్ అయితే మనం 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే. అది కొంచెం పాపులారిటీ ఇన్స్టాగ్రామ్లో కానీ దీంట్లో పాపులారిటీ ఉన్న వాళ్ళకైతే 10 మిలియన్ వ్యూస్ ఈజీగానే వస్తాయి. మన ఇలాంటి వాళ్ళకి అంటే దీంట్లో పాపులారిటీ లేదు, మనం ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం కాబట్టి మనకి 10 మిలియన్ వ్యూస్ రావడం కొంచెం కష్టమైన పనే. చేసుకుంటే అది కూడా కష్టమేం కాదు. సో ఇప్పుడు షార్ట్స్కి మనకి ఏంటంటే స్వైప్ అవే చేసేస్తూనే ఉంటారు, వాళ్ళకి నచ్చిన వీడియో వాళ్ళు చూసుకోవడం వాళ్ళకి రైట్ కాబట్టి. సో అందులో వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చకపోతే స్వైప్ అవే చేసేస్తారు. ఆ స్వైప్ అవే కూడా మనకి ఇప్పుడు 1.5 అట్లా ఉన్నదనుకోండి 30% ఉంటుంది. ఒకవేళ 1.5 కంటే ఎక్కువ ఉంటే అది 30% కంటే ఎక్కువనే ఉంటుంది కాబట్టి అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ మందికి రీచ్ కావడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా దాంట్లో మనకి షార్ట్స్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి బెల్ ఐకాన్ అయితే రాదు. ఒకసారి మీరు కూడా గమనించండి. అట్లా మనము ఏదైనా మళ్ళీసారి షార్ట్స్ చేసి అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళదు అది. సో అదొకటి ప్రాబ్లం ఉంది షార్ట్స్లో. షార్ట్స్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇదొకటి మైనస్ అని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళకి మైనస్ కాదు, మనకు మైనస్. ఏంటంటే నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఓపెన్ చేసి చూస్తారు, మనం సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి మన ఐడిని అయితే ఓపెన్ చేసి చూడలేరు కదా, అట్లానే అదొక మైనస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, షార్ట్స్ ప్రిఫర్ చేసే కంటే చేయండి, దాన్ని కూడా వద్దనట్లేదు. కాకపోతే షార్ట్స్ కంటే మనము లెంత్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేయాలి. లాంగ్ వీడియోస్ కూడా మనకి 8 మినిట్స్ ఎబోవ్ ఉంటే, 8 మినిట్స్ మినిమం 8 మినిట్స్ ఉంటే బెస్ట్ అంట. అయితే మనకి ఆ 8 మినిట్స్లో కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కాబట్టి, అడ్వర్టైజ్మెంట్లు ఒక 2-3 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే లెంత్ వీడియోస్. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా, మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, డాలర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో అయితే షార్ట్ వీడియోస్కి మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశమే లేదు కదా, అవకాశము లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షార్ట్స్కి కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుందని నేనైతే ఇంతవరకు ఎవరికి చూడలేదు. నేనైతే షార్ట్స్ చూస్తాను కానీ అడ్వర్టైజ్మెంట్లు అయితే ఎప్పుడు చూడలేదు. సో లాంగ్ వీడియోస్కి అయితే మనం మినిమం 8 మినిట్స్ పెట్టుకుంటే దానికి మనకి ఒక 2-3 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అది కూడా ఆ అడ్వర్టైజ్మెంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయంట. అట్లా మనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా, మనకి డాలర్స్ అనేది వస్తాయి కదా, ఆ వీడియోకి అనేది మనకి మానిటైజేషన్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మాత్రం అయితే మీరైతే లాంగ్ వీడియోస్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎవరికి చెప్తున్నానంటే, నేను ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు షార్ట్స్ని ప్రిఫర్ చేయండి. లేదు నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, వాచ్ అవర్స్ కావాలంటే 2 చేసుకోండి, షార్ట్స్ చేసుకోండి, లాంగ్ వీడియోస్ చేసుకోండి. కాకపోతే లాంగ్ వీడియోస్లో మనకి ఏంటంటే మినిమం 8 మినిట్స్ ఉంటే అదైతే మనకు ఒక 2 యాడ్స్ అన్న 3 యాడ్స్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అట్లాంటి వీడియోస్ అయితే చేయండి. కంపల్సరీగా కంటెంట్ ఏదో ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఏంటంటే లేకపోతే మీకు తెలిసిన ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోండి. అదే మన వాళ్ళు ఎవరు వచ్చి అయితే మనకైతే కంటెంట్ చెప్పరు కదా. సో మనం సొంతంగా ఆలోచించి ఏది నలుగురికి ఉపయోగపడుతుంది అంటే మీకు కూడా తెలిసే ఉంటాయి కదా కొన్ని కాన్సెప్ట్స్, అవి మీరు చెప్పడానికి అభ్యంతరం ఏం లేదంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. వాచ్ టైం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మనకి, అది చెప్తున్నాను నేను.
ఈరోజు మార్నింగ్ మధురాక్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, టెక్ ఛానల్కి సంబంధించిన ఆ అన్నయ్యనైతే లాస్ట్ ఇయర్ 2023లోనే ఎప్పుడో వీడియో అప్లోడ్ చేసిండు. దానికి ఇప్పుడు 53,000 ఏమో అమౌంట్ అయితే ఆ వీడియోకి ఒక్కదానికే వచ్చిందంట. సో అట్లా మనము వీడియోస్ ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం క్లిక్ కాకపోయినా అది నెక్స్ట్ ఇయర్లోనో లేకపోతే నెక్స్ట్ 6 monthsలోనో ఎప్పుడో ఒకసారి అయితే క్లిక్ అవుతుంది కంపల్సరీ. మన కంటెంట్ అనేది నెక్స్ట్ ఎవరికో ఒకరికైతే ఉపయోగపడితే మనకు అదే చాలు కదా. సో అట్లాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయండి. ఏంది ఇప్పుడు అని అంటే, నేనైతే లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. రోజుకు ఒక వీడియో అయినా చేస్తే మనకి కొత్త యూట్యూబర్స్కి యూస్ఫుల్ అవుతుంది. సో వారానికి ఒక వీడియో పెడితేనైతే మనకి కొన్ని వ్యూస్ అనేది అంత ఏమంటారు ఉంటాయి, వ్యూస్ ఉంటాయి. కానీ మనకి రోజు పెట్టే వీడియోస్కి ఒక 200 వ్యూస్ వచ్చినా కూడా అది దేనికో దానికైతే ఉపయోగపడుతుంది కదా. సో మీరైతే రోజు కంటెంట్ చేయడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు మీరు షార్ట్స్ పెట్టుకున్నా లాంగ్ వీడియోస్ పెట్టుకున్నా కూడా రెండింటికి కలిపి ఒకటే మానిటైజేషన్ ఉంటుంది. సో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, షార్ట్స్ మీదనా? మీకు టైం ఉంటే లాంగ్ వీడియోస్ కూడా చేసుకోండి. టైం లేకపోతే లాంగ్ వీడియోస్ వారానికి ఒకటి పెట్టుకున్నా కూడా రోజైతే షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇదండి నాకు తెలిసిన విషయాన్ని అయితే నేనైతే షేర్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెము నా వీడియో ఒక లైక్ వల్ల నలుగురికి వెళ్తుందంట వీడియో. సో అర్థం చేసుకొని అయితే లైక్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.